ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తాయి. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే 2 బొట్లున్న తాళిని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము శతమానం భవతి అని వధువరులను దీవించి శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్య కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి
ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమనే కలిసిన నాడేలే పెళ్ళనగా నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమికా